ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం శివ, నిన్న హ్యాండ్ బ్రేక్ ఎట్లా తీయాలనేది తెలుసుకుందాం. సో ఈరోజు మనం ఏం తెలుసుకుందాం అంటే క్లచ్, బ్రేక్, ఎక్సిలేటర్ ఎందుకోసం దొక్కాలా, ఎట్లా దొక్కాలా అనేది తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్లచ్, బ్రేక్, ఎక్సిలేటర్ అనేది కింద కాళ్ళ దగ్గర ఉంటాయి, తెలుసు కదా. సో లెఫ్ట్ సైడ్ ఉన్నది క్లచ్, మిడిల్ది బ్రేక్, అట్లా లాస్ట్ ఎక్సిలేటర్. ఓకే, క్లచ్ దొక్కేటప్పుడు ఫాస్ట్ దొక్కాలి, రిలీజ్ చేసేటప్పుడు స్లోగా రిలీజ్ చేయాలి. బ్రేక్, ఎక్సిలేటర్ తొక్కేటప్పుడు స్లోగా దొక్కాలా, వదిలేటప్పుడు స్లోగా వదలాలి. ఓకేనా? క్లచ్ దొక్కేటప్పుడు ఇట్లా దొక్కాలా, ఫాస్ట్ దొక్కి స్లోగా వదలాలి. బ్రేక్, ఎక్సిలేటర్ స్లోగా ప్రెస్ చేయాలా, స్లోగా రిలీజ్ చేయాలి. రైట్, ఇప్పుడు ఎట్లా దొక్కాలి అనేది అర్థమైంది కదా. రైట్, ఎందుకోసం దొక్కాలంటే మన క్లచ్ ఎందుకోసం దొక్కాలా, బ్రేక్ ఎందుకోసం దొక్కాలా, రేస్ ఎందుకోసం దొక్కాలా తెలుసు కదా. బైక్ ఎందుకోసం అయితే యూజ్ చేస్తామో దీనికి కూడా సేమ్ అందుకే యూజ్ చేస్తాం. క్లచ్ అనేది గేర్ వేయడానికి, బ్రేక్ వేయడానికి. క్లచ్ ఎందుకోసం దొక్కాలా, గేర్ వేయడానికి, బ్రేక్ వేయడానికి దొక్కాలి. బ్రేక్ అనేది వెహికల్ ఆపడానికి, రేస్ అనేది స్పీడ్ ఇంక్రీజ్ చేయడానికి. ఓకేనా? బ్రేక్ అనేది వెహికల్ ఆపడానికి, రేస్ స్పీడ్ ఇంక్రీజ్ చేయడానికి. క్లచ్ గేర్ వేయడానికి, బ్రేక్ వేయడానికి. ఓకే, అర్థమైంది కదా. క్లచ్ ఎప్పుడు దొక్కాలా, గేర్ వేయాలన్నా బ్రేక్ వేయాలన్నా ఫస్ట్ క్లచ్ దొక్కిన తర్వాతనే గేర్ కానీ బ్రేక్ కానీ వేయాలి. ఓకే, బ్రేక్ ఎందుకోసం, వెహికల్ ఆపడానికి, రేస్ స్పీడ్ ఇంక్రీజ్ చేయడానికి. ఓకే కదా, అర్థమైంది కదా. రైట్, ఇప్పుడు మనం క్లచ్ తొక్కినప్పుడు రేజ్ చేయొద్దు, క్లచ్ తొక్కినప్పుడు ఎక్సిలేటర్ ఇవ్వద్దు, బ్రేక్ వేసినప్పుడు క్లచ్ రిలీజ్ చేయొద్దు. క్లచ్ తొక్కినప్పుడు ఏం చేయొద్దు, బ్రేక్ రిలీజ్. క్లచ్ తొక్కినప్పుడు ఎక్సిలేటర్ ఇవ్వద్దు, క్లచ్ తొక్కినప్పుడు ఎక్సిలేటర్ ఇవ్వద్దు, బ్రేక్ వేసినప్పుడు క్లచ్ రిలీజ్ చేయొద్దు. ఓకేనా? క్లచ్ మొత్తం దొక్కిన తర్వాతనే బ్రేక్ వేయాలి, క్లచ్ టోటల్ రిలీజ్ అయిన తర్వాతనే ఎక్సిలేటర్ ఇవ్వాలి. ఓకేనా? రైట్, ఇప్పుడు మనం దీన్ని బట్టి ఇప్పుడు మనం కార్ ఆపాలంటే ఏం చేయాలి, ఫస్ట్ క్లచ్ దొక్కి తర్వాత బ్రేక్ వేయాలి. పోవాలంటే క్లచ్ రిలీజ్ చేసి తర్వాత ఎక్సిలేటర్ ఇవ్వాలి. ఓకేనా? కార్ ఆగాలంటే ఏం చేయాలి, ఫస్ట్ క్లచ్ దొక్కి తర్వాత బ్రేక్ వేయాలి. పోవాలంటే ఫస్ట్ క్లచ్ వదిలేసి తర్వాత ఎక్సిలేటర్ ఇవ్వాలి. ఓకే కదా, అర్థమైంది కదా. సో క్లచ్ ఎందుకోసం దొక్కుతాం, బ్రేక్ ఎందుకోసం దొక్కుతాం, రేస్ ఎందుకోసం దొక్కుతాం, అర్థమైంది కదా. ఓకేనా, డౌట్ ఏం లేదు కదా పక్కా. రైట్, మనం క్లచ్ ఎప్పుడు దొక్కాలా, బ్రేక్ ఎప్పుడు దొక్కాలా, రేస్ ఎప్పుడు దొక్కాలా, ఎట్లా దొక్కాలా, ఎందుకు దొక్కాలా, క్లారిటీ ఉందిగా, డౌట్ ఏం లేగా. రైట్, ఓకే.